ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు నాయన, అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన ఈ జీవితాలు మీకు సమర్పించుకోవడానికి మాకు కృపనివ్వండి. నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపింపచేయండి. మా జీవితాలని సరిచేయమని, మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఎక్లీషియాస్టస్ చాప్టర్ 5 verse 1. కీప్ దై ఫుట్ వెన్ thou goest టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట ప్రకారం మనందరి జీవితాలు నిర్మించబడును గాక. ఆమేన్. ఎంతమంది ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళేవారుగా ఉన్నారండి? ఉందా మీకు అలాంటి అలవాటు? ప్రతి ఆదివారం దేవుడి సన్నిధిలో కనిపించాలన్న ఆశ ఉందా? నిజంగా ఆశ ఉండటం అనేది చాలా గొప్ప భాగ్యం. ఆ గొప్ప ఆశ కలిగిన ప్రతి వ్యక్తిని దేవుడు దీవించునుగాక. ఒకవేళ మీరు ఆ విధంగా ఆదివారం చర్చికి వెళ్ళలేని వారుగా, లేకపోతే నిర్లక్ష్యపరిచేవారుగా ఉన్నట్లయితే దయచేసి మార్చుకోండి. ఎందుకంటే దేవుడి సన్నిధిలో మనం కనిపించడం మన జీవితాల్లో చాలా అవసరం అండి. మరి ప్రతి ఆదివారం దేవుడు ఇంట్లో ఉండటం మనకి ఆశీర్వాదకరము. మరి దేవుడి మందిరం అనేది హౌస్ ఆఫ్ గాడ్, దేవుడు ఉండేటువంటి స్థలం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దేవుడి మందిరానికి పోయినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఒకవేళ ఈరోజు మీరు నిర్లక్ష్యంగా ఉన్నారేమో మందిరానికి పోయే విషయంలో, దయచేసి ఆ హ్యాబిట్ని మార్చుకోండి. ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళండి. వెళ్తే మనకి ఎంతో క్షేమము, ఆశీర్వాదము. అంతేకాకుండా ఎలా వెళ్తున్నాం? దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఎవరిని కలుసుకోవడానికి వెళ్తున్నామండి? మనము దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడిని కలుసుకోవడానికి దేవుడి మందిరానికి వెళ్తున్నాం. మరి అలాంటప్పుడు మనం ఎలా వెళ్తున్నాము? ఒకవేళ ఈరోజు మీకు సడన్గా ప్రైమ్ మినిస్టర్ మిమ్మల్ని పిలిచేసినాడు, మీరు రాండి అంటే మీరు ఎలా వెళ్తారండి? ఫస్ట్ మనల్ని మనము శుద్ధి చేసుకోవడానికి ట్రై చేస్తాము, బాగా కనిపించడానికి ట్రై చేస్తాము, అలాగే మంచి బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఒక వ్యక్తి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు పిలిస్తేనే అంత మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, మనం పరలోకపు తండ్రి ఇంటిలోకి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి? దేవుడి సన్నిధికి వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి అంటే యేసు ప్రభు రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కడుక్కోవాలి. దేవుడి సన్నిధిలోకి మనం వెళ్తున్నప్పుడు పరిశుద్ధంగా వెళ్ళాలి. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుడి సన్నిధిలో మనము ఆయన రక్తం చేత కడగబడాలి. రెండోదిగా మన వస్త్రాలు ప్రశస్తమైనవి. దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధమైన వస్త్రాలు మనం ధరించుకునే వారిగా ఉండాలి. అంతేకాకుండా మోడెస్ట్గా ఉండడానికి మనం ఎప్పుడూ ట్రై చేయాలండి. ఇష్టానుసారమైనటువంటి వస్త్రధారణతో కాకుండా దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మరి ఇంటర్వ్యూస్కి వెళ్తే మనం ఎలా వెళ్తామండి? మరి దేవుడి సన్నిధికి అండి మనం వెళ్తుంది ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి ప్రతి విషయంలో దేవుడిని మనం చూపించే వ్యక్తులుగా ఉన్నాం. ఇతరులు మనల్ని చూసినప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం? వీళ్ళు దేవుడి మందిరానికి వెళ్తున్నారు, ఎంతో భక్తిగా ఉంటారు, వీళ్ళ జీవితాలు చాలా మాదిరికరంగా ఉంటాయి అనిపించుకునే వారుగా ఉంటున్నామా? లేకపోతే అబ్బా వీళ్ళేంది ఏదో ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్లు వెళ్తారు చర్చిలకి అని అనిపించుకునే వారుగా ఉన్నామా? ఈరోజు కంప్లీట్గా వెస్ట్రన్ కల్చర్ రావటం వల్ల ఎక్కడ చూసిన ఫ్యాషన్ అనే తప్ప ఇంకెక్కడ కూడా మరి దేవుని చూపించే విధంగా మన వస్త్రధారణ కానీ మన జీవితాలు కూడా లేవు అని చెప్పాలండి. కాబట్టి దేవుడు వీటన్నిటి విషయంలో మనల్ని లెక్క అడిగేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు. ఒకసారి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుడు ఎక్కడికి వస్తున్నాడంట? ఆలయంలోకి వస్తున్నాడు. ఎవరిని కలుసుకోవడానికి వస్తున్నాడు? దేవుడు మనల్ని కలుసుకోవడానికి వస్తున్నాడు. దేవాది దేవుడు మనల్ని కలుసుకోవడానికి వస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేటువంటి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మందిరానికి టైంపాస్ కోసమనో, మనుషుల్ని కలుసుకోవడం కోసమనో, ఫ్రెండ్స్ని కలుసుకోవడం కోసమనో, లేకపోతే ఇంకా ఏవేవో రీజన్స్తో మీరు వెళ్తున్నారో, లేకపోతే నిజంగా నేను దేవుణ్ణి కలుసుకోవాలని వెళ్తున్నానంటే నిజంగా అది గొప్ప ధన్యత అండి. ఎందుకంటే దేవుడు దిగొస్తున్నాడంట ఆలయంలోకి మనల్ని కలుసుకోవడానికి. మనం కూడా ఆయన్ని కలుసుకోవడానికి సిద్ధపడినట్లయితే తప్పకుండా దేవుణ్ణి మీట్ అవ్వగలుగుతాం.
ఎందుకు నేను ప్రతి ఆదివారం చర్చ్‌కి వెళ్ళాలన్న వాళ్ళ ప్రశ్నకి ఆన్సర్ దొరికింది అని అనుకుంటున్నానండి. ఎందుకంటే దేవుడు ఆలయంలోకి వస్తానని ఇక్కడ మాటిస్తున్నాడు మలాకి గ్రంథంలో. దేవుణ్ణి అక్కడ మనము కలుసుకోవడానికి వెళ్తున్నాం. మరి దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నటువంటి మనము ప్రతి విషయంలో మాదిరి కలిగిన వారిగా ఉండాలి. యేసయ్యను పోలిన వారిగా ఉండాలి. క్రీస్తుని ప్రతిబింబింపజేసే వారిగా ఉండాలి. ఇతరులు మనలో క్రీస్తుని చూడగలిగే వారిగా ఉండాలి. మన ప్రవర్తన దేవుని మహిమకరముగా ఉండాలి. మీ బిడ్డల్ని సండే స్కూల్స్కి పంపిస్తున్నారా అండి? ఒకవేళ సండే స్కూల్కి పంపించలేనటువంటి వారుగా ఉంటే దయచేసి మీ బిడ్డల్ని సండే స్కూల్కి పంపించండి. మరి ప్రతి బిడ్డ దేవుడి సన్నిధిలో ఎదగడం చాలా అవసరం. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పము అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాగే యవ్వనస్తులైతే దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? దేవుడి మాటల చేత. కాబట్టి పిల్లలు ఉన్నారని చెప్పేసి మందిరానికి వెళ్ళకపోవడం అనేది చాలా తప్పు అండి. ఎందుకంటే బాలుడైన సమయలు ఇంకా బాలుడుగా ఉన్నప్పుడే దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడండి. వాక్యం వినడానికి కాదు, దేవుడి సన్నిధిలో పరిచర్య చేయడానికి వెళ్ళాడు. అలాగే యవ్వనస్తున్నటువంటి యోసేపు తన చుట్టూ ఎవ్వరు లేకున్నా కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయాన్ని కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడికి మరి సన్నిహితుడుగా ఉన్నాడు, దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. అలాగే మీ యవ్వనస్తులైన బిడ్డలు కూడా దేవుడి మందిరంకి వాళ్ళని తీసుకురావడం ద్వారా వాళ్ళు దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తారు, పరిశుద్ధంగా జీవించగలుగుతారు. కాబట్టి దయచేసి కుటుంబ సమేతంగా దేవుడి సన్నిధి రావడానికి ఎప్పుడు ప్రయత్నం చేయండి. ఎందుకంటే కుటుంబముగా కలిసి ఆరాధిస్తే ప్రతి సంఖ్యలు కూడా విడిపించబడతాయి, ప్రతి సాతాను బంధకాలు కూడా తెగిపోతాయి. అందుకే సాతానికి కుటుంబముగా వచ్చి దేవుడి సన్నిధిలో మనం ఆరాధించడం, ప్రార్థించడం ఏమాత్రం ఇష్టం ఉండదు. మరి ఏ కుటుంబం అయితే కంప్లీట్గా దేవుడి సన్నిధిలో కనిపిస్తారో ఆ కుటుంబం చాలా వర్ధిల్లుతుంది, ఆ కుటుంబం చాలా దీవించబడుతుందండి. మరి దేవుణ్ణి ఆరాధించాలి, మమ్మల్ని పంపించండి ఐగుప్తులో నుంచి అని చెప్పేసి మోషే ఫరోని అడిగితే, సరే మీరు వెళ్ళండి, మీరు పశువుల్ని తీసుకెళ్ళండి మీ దేవుడికి అర్పించడానికి, మీ భార్యలు మీ పిల్లలు ఉంటారన్నారు. కానీ అక్కడ మోషే ఒప్పుకోలేదు. మేము వెళ్తే మా సమస్తంతో వెళ్తాం, మా పిల్లలు, మా భార్యలు, అలాగే మాకు కలిగినటువంటి ఆస్తిపాస్తులు, అలాగే మాకు కలిగిన గొర్రె మేకలు ఎడ్లు అన్నీ తీసుకుని వెళ్తాం, మేము ఒక్కరిగా వెళ్ళము అని చెప్పి మరి ఖండితంగా మాట్లాడతారనమాట. అలాగే ఈరోజు మనం కూడా దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళడం నేర్చుకోవాలి. ఎందుకంటే కుటుంబంగా వెళ్ళడం సాతానికి ఇష్టం లేదు కాబట్టి, ఒకవేళ ఈరోజు మీరు కుటుంబంగా వెళ్ళలేకపోతే దయచేసి కుటుంబంతో కలిసి దేవుడి మందిరానికి వెళ్ళి ఆరాధించడాన్ని అలవాటు చేసుకోండి. అంతేకాకుండా మందిరానికి వెళ్తున్నటువంటి మనము, మన బిడ్డలు, ప్రతి ఒక్కరి ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నేర్పించాలండి. ఈరోజు మందిరంకి వెళ్ళి డిజిటల్ బైబిల్స్ అని చెప్పి చాలా మంది మరి మొబైల్స్ ఓపెన్ చేసి కూర్చుంటున్నారు. మరి వాట్సాప్స్ చూసుకుంటూ, ఫేస్బుక్స్ చూసుకుంటూ, అక్కడ యూట్యూబ్స్ చూసుకుంటూ కూర్చుంటున్నారు. మరి దేవుడి సన్నిధిలోకి, దేవుడు కలుసుకోవడానికి వచ్చేటువంటి ఆ మందిరంలోకి వెళ్ళి మనం మొబైల్స్తో ఎంటర్టైన్ చేస్తున్నాము అంటే మనం దేవుడి దృష్టిలో ఏ విధంగా ఉంటామో ఆలోచించాలి. మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించాలి. ఎంతో సమయం ఉందండి, ఎన్నో గంటలు ఉంటున్నాయి ప్రతిరోజు. దేవుడు మందిరంలో కూర్చున్నప్పుడన్నా ప్రశాంతంగా దేవుని మాటలు వినడం నేర్చుకోండి. అంతేకాకుండా దయచేసి డిజిటల్ బైబిల్స్ని, మరి మొబైల్ ఫోన్స్లో ఉన్న బైబిల్స్ని కాకుండా ప్రతి ఒక్కరు ఒక బైబిల్ని కలిగి మీరు మందిరంకి వెళ్తున్నప్పుడు మీ చేతుల్లో బైబిల్ పట్టుకొని వెళ్ళండి. అది చాలా క్షేమము, ఆశీర్వాదకరము. అంతేకాకుండా ఇంటికి పోయిన తర్వాత మీ చిన్న బిడ్డల్ని ఏం విన్నారు, ఈరోజు ఏం నేర్చుకున్నారు సండే స్కూల్లో అని ప్రశ్నించండి, అడగండి, తెలుసుకోండి. మీ యవ్వనస్తులైన బిడ్డలు వాళ్ళు ఏం నేర్చుకున్నారు, దేవుడి మాటల్లో నుంచి వాళ్ళు ఏం తెలుసుకున్నారు, దేవుడు వాళ్ళని ఎలా దర్శించారనే విషయాల్ని కొంచెం సేపు వాళ్ళతో డిస్కస్ చేయండి. అలా మనం మాట్లాడుకున్నప్పుడు మరి దేవుని యొక్క కార్యాలు వాళ్ళ జీవితంలో జరుగుతాయి, వాళ్ళు నేర్చుకుంటారు దేవుడి మాటలు ఇంపార్టెన్స్ ఎంత గొప్పది. అలా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు వింటారు తెలుసా? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అలా మీరు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు, మీ పిల్లలు, మీ యవ్వనస్తులైన బిడ్డలతో మీరు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరు వింటారంట? దేవుడు తన చెవియొగ్గి మన మాటలను ఆలకిస్తాడంట. అంత గొప్ప భాగ్యం కదండి. దేవుడు మన మాటలు చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. మనము దేవుడి మాటలు ఆ విధంగా చెవియొగ్గి వినేవారుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి చాలా సంతోషిస్తాడు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనందరికీ తన కృప దయచేయును గాక. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి. అయా, నీ మందిరానికి వెళ్ళేటప్పుడు మేము జాగ్రత్తగా వెళ్ళడానికి, మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడానికి మాకు సహాయం చేయండి. ఏ మాటలైతే మేము విన్నామో ఆ మాటలు మా హృదయంలో పెట్టుకొని నాన్న నీ మాటలు
మా జీవితాల్లో కలిగి నీ చిత్తాన్ని చేయడానికి, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి మా అందరికీ కృపనివ్వమని నజరేయుడనే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.